పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన కోసం కేంద్ర ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలను తాను చేస్తున్న ప్రయత్నాలను ముమ్మరం. కానీ ఆశ్చర్యకరం, తాను చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో భాగంగా ప్రజాస్వామ్యయుతంగా కేంద్రంలో అఖిలపక్ష సమావేశం పిలవడానికి మాత్రం మోడీ ప్రభుత్వం ఇంతవరకు సిద్ధపడలేదు. ఒక పెద్ద మార్పును చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం, డీలిమిటేషన్ ప్రయత్నాలు చేస్తున్నాం. పార్లమెంటు సీట్ల సంఖ్యలో పెద్ద మార్పు తలపెట్టినప్పుడు కనీసం అఖిలపక్ష సమావేశం వేసి వివిధ రాజకీయ పక్షాల ముందు కేంద్ర ప్రభుత్వం తన ప్రతిపాదనలను పెట్టడం ప్రజాస్వామ్యం. వివిధ రాజకీయ పార్టీల అభిప్రాయాలు తీసుకోవాలి. కానీ ఇంతవరకు అలాంటి ప్రయత్నం చేయలేదు. చేయకపోగా చేయదలుచుకున్న పని పావులు కదుపుతూ పోతోంది. ఇది అనేక ఆందోళనలకు దారి. ఎందువల్ల కేవలం జనాభాను ప్రాతిపదికగా తీసుకొని పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన చేస్తామని చెప్పి అంటున్నారు. జనాభా ప్రాతిపదిక మీద పార్లమెంటరీ నియోజకవర్గాల పునర్విభజన చేసినట్టయితే జరిగేదేమిటి? గత 40-50 సంవత్సరాలలో కేంద్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి కుటుంబ నియంత్రణ విధానాలను పాటించిన రాష్ట్రాల్లో జనాభా తగ్గింది. కేంద్ర ప్రభుత్వ విధానాలను అమలు జరపని రాష్ట్రాలలో జనాభా బాగా పెరిగింది. ఇప్పుడు జనాభాని ప్రాతిపదికగా తీసుకుంటే కేంద్ర ప్రభుత్వ విధానాలను అమలు జరప నిరాకరించినటువంటి రాష్ట్రాలు, క్రమశిక్షణను పాటించ నిరాకరించిన రాష్ట్రాలకు ఎక్కువ పార్లమెంటు సీట్లు వస్తాయి. ప్రభుత్వ విధానాన్ని తూచా తప్పకుండా అమలు జరిపి జనాభాను తగ్గించేందుకు శాయశక్తులా కృషి చేసినటువంటి రాష్ట్రాల పార్లమెంటు సీట్లు తగ్గుతాయి. స్థూలంగా దక్షిణ భారత రాష్ట్రాలన్నిటికీ కూడా పార్లమెంటు సీట్లు, ఉత్తర భారతదేశంలో పార్లమెంటు సీట్లు పెరుగుతాయి. అంటే అర్థం ఏమిటి? ప్రభుత్వ విధానాలు అమలు జరపని వాళ్లకు బహుమానం ఇవ్వడం, అమలు జరిపిన వాళ్లను శిక్షించడం. ఎందుకు జరుగుతోంది ఇది? మోడీ ప్రభుత్వం తన అధికారాన్ని శాశ్వతం చేసుకోవడం కోసం ఇదొక మార్గంగా ఎంచుకుంటోందనే చర్చ నడుస్తా ఉంది. ఉత్తర భారతదేశంలో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో సీట్లు పెరుగుతాయి. అంటే మొత్తం మీద దక్షిణ భారతదేశం నుంచి ఎవరూ మద్దతునివ్వకపోయినా కేవలం ఉత్తర భారతదేశంలో తాను గెలిచిన సీట్ల ప్రాతిపదిక మీద ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉండే విధంగా ఏర్పాట్లు చేసుకుంటున్నది మోడీ ప్రభుత్వం అనే అభిప్రాయానికి బలం చేకూరు. ఇది కొత్త సమస్యలకు బీజం వేస్తోంది. ఉత్తర భారతం దక్షిణ భారతం అనేటువంటి విభజనకు కొత్త సమస్యకు బాటలు వేస్తోంది. బీజేపీ అనుసరిస్తున్నటువంటి స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం చేస్తున్న ప్రక్రియ వల్ల, మోడీ ప్రభుత్వం చేస్తున్నటువంటి కుయుక్తుల వల్ల దేశంలో కొత్త వివాదానికి ఆస్కారం ఏర్పడు, కొత్త సమస్య ముందుకొచ్చే అవకాశం కను. ఇది ఎంత బాధ్యతారహితం! ఇంతకంటే బాధ్యతారాహిత్యం ఇంకేముంటుంది? తన అధికారాన్ని సుస్థిరం చేసుకోవడం కోసం దొడ్డిదారిన మార్గాలు వెతుక్కుంటారు. పార్లమెంటు సీట్లు పెంచాలనుకుంటే అన్ని పార్టీలతో సంప్రదించిన తర్వాత ఏకాభిప్రాయ సాధన ద్వారా ఏదో ఒక శాస్త్రీయమైనటువంటి ప్రక్రియను రూపొందించే ప్రయత్నం చేయటం మంచిది. లేదు, కొన్ని సూచనలు ఉన్నాయి. ఓవరాల్ దామాషా మారకుండా, స్థూలంగా నిష్పత్తి మారకుండా, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఇప్పుడున్నటువంటి సీట్ల నిష్పత్తి ప్రకారమే అన్ని రాష్ట్రాల్లోనూ సీట్లు పెంచాలి అనే అభిప్రాయం. అట్లా కూడా కాదు, అన్ని రాష్ట్రాల్లో సమానంగా పెంచాలి అనే అభిప్రాయం కూడా ఉంది. అందుకని అనేక అభిప్రాయాలు సహజంగా వస్తాయి. లేదు, ఇంకా 30 ఏళ్ల పాటు ఇలాంటి నియోజకవర్గాల పునర్విభజన చేయొద్దు అని తమిళనాడు డిఎంకే డిమాండ్ చేస్తాం. ఈ అభిప్రాయాలన్నింటికీ ఏదో ఒక ప్రాతిపదిక కనబడతా ఉంది. ఇప్పుడున్నటువంటి నిష్పత్తి దెబ్బతినకుండా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఆ నిష్పత్తికి లోబడి పెంచాలి అనే దానికి ఒక ప్రాతిపదిక ఉంది. లేదు, ఇది సమాఖ్య దేశం కాబట్టి అన్ని రాష్ట్రాలకు సమానంగా కొత్త సంఖ్యను ఇవ్వాలి అనే దాని అదొక అభిప్రాయం. 30 ఏళ్లు పక్కన పెడితే ఈ విషయాన్ని ఈ లోపల ఏకాభిప్రాయ సాధనకు ప్రయత్నం చేయొచ్చు. లేదా జనాభా అధికంగా ఉన్న రాష్ట్రాల్లో కూడా జనాభా తగ్గించేందుకు అన్ని ప్రయత్నాలు చేయొచ్చు. లేదు, జనాభా పెరుగుదల అవసరమని ఎవరైనా చెప్పదలుచుకుంటే అది శాస్త్రీయం అయితే తక్కువ జనాభా ఉన్న రాష్ట్రాలు జనాభా పెంచుకునే ప్రయత్నం చేయొచ్చు. కాబట్టి 30 ఏళ్లు వాయిదా వేయాలి అనే దానికి కూడా ఏదో ఒక ప్రాతిపదిక కనపడుతుంది. కానీ ఇప్పటికిప్పుడు సంఖ్య పెంచాల్సిందే, ఆ పంచేదాన్ని జనాభా ప్రాతిపదిక మీద పెంచాల్సిందే అని మోడీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం మాత్రం స్వార్థ రాజకీయ బుద్ధితో చేస్తున్న ప్రయత్నంగా మాత్రమే కనిపిస్తుంది. దానికి ప్రాతిపదిక స్వార్థ రాజకీయ ప్రయోజనం తప్ప మరొకటి కనపడదు. తన అధికారాన్ని శాశ్వతం చేసుకోవాలి, లేదా దీర్ఘకాలం చేసుకోవాలి, సుస్థిరం చేసుకోవాలి, దానికి దొడ్డిదారిగా ఈ పద్ధతిని అనుసరించాలనే ప్రయత్నం మాత్రమే అనేది బలమైనటువంటి అభిప్రాయం కలగడానికి స్కోపు వాళ్లే ఇచ్చారు. అందుకని ఇంత అప్రజాస్వామికంగా, ఇంత స్వార్థ రాజకీయ బుద్ధితో
కీలకమైన నిర్ణయాలు చేయడం అనేది తీవ్రమైన పరిణామాలకు దారితీస్తుంది. ఇది దేశ ప్రయోజనాలకు ఏమాత్రం ఉపయోగం కాదు, అత్యంత బాధ్యతారహితమైనటువంటి పని అవుతుంది. కాబట్టే సహజంగా దేశమంతా చర్చనీయాంశం అవుతుంది. ఇప్పటికే తమిళనాడు ముఖ్యమంత్రి అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశాన్ని పిలిచారు. వివిధ రాజకీయ పార్టీలతో సంప్రదింపులు చేస్తున్నారు. కేంద్రం మీద ఒత్తిడి చేసేందుకు ప్రయత్నాలు జరుగుతాయి. తెలంగాణలో కూడా రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశానికి ఆహ్వానించింది. బీజేపీ నాయకులు హాజరు కాలేదు. ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ తొత్తడం అంతా చేస్తున్నది బీజేపీ నాయకత్వమే కాబట్టి, కేంద్ర బీజేపీ ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన విషయమే అవుతుంది కాబట్టి వాళ్ళు తప్పించుకోవడంలో పెద్ద ఆశ్చర్యం లేదు. కానీ ఆశ్చర్యకరంగా బీఆర్ఎస్ నాయకత్వం కూడా హాజరు కాలేదు. పోనీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి పనిని వాళ్ళు సమర్థిస్తున్నారా అంటే అసలు మీకంటే ముందు మేమే వ్యతిరేకించామని అంటున్నారు రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండగానే వ్యతిరేకించినాం అంటున్నారు. మరి వ్యతిరేకించిన వాళ్ళు ఇక్కడ అఖిలపక్ష సమావేశం పిలిస్తే ఎందుకు హాజరు కాలేదు? కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన అవగాహన లేదంటున్నారు. ఆ విషయమే చెప్పొచ్చు. అఖిలపక్ష సమావేశానికి హాజరై కాదు, ఇది రాష్ట్రానికి సంబంధం లేదు, కేంద్రంతో కొట్లాడాల్సింది, కాబట్టి కేంద్ర ప్రభుత్వంతో మేము కొట్లాడతామన్నారు. కేంద్రం మీద ఒత్తిడి తేవడం కోసమే కదా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్షాన్ని పిలిచింది. దీనికి హాజరు కాము. తమిళనాడు ప్రభుత్వం పిలిచినటువంటి సమావేశానికి మేము హాజరవుతాం, డిఎంకే పిలిచిన సమావేశానికి మేము హాజరవుతాం, కేంద్రం మీద ఒత్తిడి చేస్తాం అంటారు. అంటే తెలంగాణలో ఒక ఎన్నికైన ప్రభుత్వం ఉన్నది. ఈ రాష్ట్ర ప్రభుత్వం తనకంటూ ఒక అభిప్రాయం ఉంటుంది. ఇది అఖిలపక్షాన్ని పిలిచింది అనే విషయాన్ని బీఆర్ఎస్ నాయకత్వం గుర్తించడానికి సిద్ధంగా లేదా? ఇది ఒక ప్రజాస్వామ్య ప్రక్రియ కదా. తెలంగాణలో నీకు నచ్చినా నచ్చకపోయినా నిన్ను ఓడించింది జనం, కాంగ్రెస్ ని గెలిపించింది, ఇక్కడ ఒక ప్రభుత్వం ఏర్పడ్డది. ఆ ప్రభుత్వం అఖిలపక్షాన్ని పిలిచింది, మీ అభిప్రాయం చెప్పండి అని. హాజరై మీ అభిప్రాయం చెప్పడానికి అభ్యంతరం ఎందుకు? ఇక్కడ మీ రాష్ట్రంలో ఎన్నికైన ప్రభుత్వం పిలిచింది కాబట్టి హాజరు కావాలి, హాజరయ్యి అభిప్రాయం చెప్పాలి. డిఎంకే పిలిచే సమావేశం లేదా తమిళనాడు ప్రభుత్వం పిలిచే సమావేశానికి కూడా హాజరు కావచ్చు, కేంద్రం మీద ఒత్తిడి తేవచ్చు. దానికి తెలంగాణ ప్రభుత్వం పిలిచిన సమావేశానికి ఏమిటి పోటీ? ఇది అర్థరహితం. ఇక్కడ ఒక ఎన్నికైన ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం పిలిచింది. పిలవకపోతే పిలవాలని డిమాండ్ చేయాల్సింది పోయి అఖిలపక్షం పిలిస్తే హాజరు కాకపోవడం, దానికి కుంటి సాకులు చెప్పడం, ఇది బీఆర్ఎస్ కప్పదట్ల వ్యవహారం, కుంటి సాకులు చెప్పేటువంటి వ్యవహారం తప్ప మరొకటి కాదు. స్పష్టమైన రాజకీయ వైఖరి లేకుండా బీఆర్ఎస్ ఎందుకు ఇలాంటి కప్పదాట్లు వేస్తోంది? బీజేపీ బీఆర్ఎస్ తప్ప మిగతా పార్టీలు హాజరైనాయి అంటే ఎలాంటి సిగ్నల్ పోతుంది రాష్ట్రం? అంటే బీఆర్ఎస్ బీజేపీ కలిసి నడవదలుచుకున్నాయా అనే చర్చకు అవకాశం ఇస్తున్నారు. అది నిజం కాకపోతే మరి మీరు ఎందుకు అబ్సెంట్ కావాలి? బీజేపీ అబ్సెంట్ అయింది, దానికి తప్పించుకోవడం అనివార్యం, తప్పించుకుంది. కేంద్ర ప్రభుత్వం మీద కేంద్ర ప్రభుత్వ విధానాలను ప్రశ్నించే సమావేశం కాబట్టి తప్పించుకున్నారు. తాను చేస్తున్న తప్పునే ప్రశ్నిస్తున్నారు కాబట్టి తప్పించుకో. నువ్వెందుకు తప్పించుకోవాలి? బీఆర్ఎస్ ఎందుకు తప్పించుకో? ఎందుకు కుంటి సాకులు వెతక? హాజరై ఉండాల్సింది కదా, హాజరై మీ అభిప్రాయం చెప్పి ఉండాల్సింది కదా. అందుకని బీఆర్ఎస్ తప్పటడుగులు కొనసాగుతున్నాయి. ఇప్పటికైనా బీఆర్ఎస్ స్పష్టమైన రాజకీయ విధానాలను కలిగి ఉండడం మంచిది, వాటికి కట్టుబడి ప్రజల ముందు రావడం